ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ దాంతోపాటు ఇది రోజు అడిగిన క్వశ్చనే అయినా కూడా చాలా మందికి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటూ ఉంటుంది. మనం ఆఫీస్కి డైలీ ఎలా వెళ్తూ ఉంటామో అట్లీస్ట్ ఒక్కరోజు ఈరోజు బంగారం ధర పెరిగిందా తగ్గిందా అని చెక్ చేసుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు. కాబట్టి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, దాని గురించి తెలుసుకోవడం ఎలా? అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి నిజంగానే మీరు అన్నట్టుగా చాలా మందికి అలవాటు అయిపోయింది. సో బంగారంతో మొదలు పెడదాము, రాత్రికి పడుకునే ముందు ఒకసారి బంగారం రేట్ చూసి ఎండ్ చేద్దామని చెప్పి ఒక అలవాటుని మనం క్రియేట్ చేసాము. దట్స్ అ వండర్ఫుల్ థింగ్ టు సే. ఇంతకు ముందుకి ఏంటంటే ఎప్పుడో సంవత్సరాల్లో ఒకసారి బంగారం గురించి మాట్లాడుకునే వాళ్ళు, బంగారం కొందామా, చలో సరే వెళ్దాము, అది కూడా పెళ్లిళ్ళు పండుగలు వచ్చినప్పుడు బంగారం ధరలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అయితే ఇప్పుడు ఏమైందంటే వీఆర్ లివింగ్ ఇన్ హై ఇన్ఫ్లేషనరీ కైండ్ ఆఫ్ అ సినారియో. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోతుందంటే మీరు నిత్యావసరాల వస్తువులు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, బికాస్ 6 to 7% మీకు నిత్యావసరాల వస్తువుల ఇన్ఫ్లేషన్ ఉంటే ఎడ్యుకేషన్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 12 to 14% అంట. ఈ విషయం నేను విని షాక్ అయ్యా. దానికి అర్థం ఏంటో తెలుసా? సంవత్సరానికి ఫీజులు ₹1,00,000 నుంచి ₹5,00,000 అయిపోయిందండి, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా. ఆ విషయం మాట్లాడుకుంటే అంటే ఇంతంత డబ్బులు కట్టలుగా కట్టాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల మీద మామూలు భారం లేదు. పైగా గోల్డ్ పెరుగుతుంది. సో ఏం చేయాలి? చాలామంది స్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా దే నాట్ కంఫర్టబుల్ లివింగ్. బికాస్ ప్రతిరోజు గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటే మేము ఎక్కడి నుంచి అఫోర్డ్ చేయాలి? ఇఫ్ ఐ వాంట్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్, 30 tolas 50 tolas గోల్డ్ ఎలా కొనాలండి? ఎంత భారం తెలుసా? తండ్రులు నిజంగా చిక్కిపోతున్నారు తెలుసా ఈ టెన్షన్ వల్ల. నేను చూశాను పర్సనల్గా, ఐ విట్నెస్డ్ ఇట్. అంటే చిన్నప్పటి నుంచి నేను చూసి ఇగ్నోర్ చేశాను ఆ విషయాన్ని. కానీ ఇప్పుడు యాజ్ అ ఫైనాన్షియల్ కోచ్గా ఎంతోమంది వచ్చి నాతో కలిసి మాట్లాడుతుంటే ఆ టెన్షన్కి నేను ఒకటే అంటాను, టెన్షన్ని దగ్గర రానివ్వకండి, మా వీడియోస్ రెగ్యులర్గా చూడండి. ఎందుకంటే బంగారము ఎంత పెరిగినా కానీ ₹1,000 10 kgs బంగారం కొనే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో అవన్నీ కూడా చాలా వీడియోస్లో నేను చెప్పాను. ఆ వీడియోస్ అన్నీ కూడా రిపీటెడ్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఎనీ టైం. బట్ ఈరోజు నా గుడ్ న్యూస్ ఏంటంటే గోల్డ్ హ్యాస్ గాన్ అప్ అగైన్. ఓకే, గోల్డ్ హ్యాస్ గాన్ అప్ అగైన్ బై హౌ మచ్? ఇవాళ డేట్ ఏంటో తెలుసా? 5th of June ఎక్స్పైరీ డే అనమాట. ఇవాల్టితో ముగుస్తుంది జూన్ మంత్ కాంట్రాక్ట్. అది కూడా గత 3 నెలల నుంచి కొనసాగుతూ వచ్చింది. ఈ రోజున ది ఎండ్ అనమాట దానికి. సో నిజంగా నేను చెప్తున్నాను శిరీష, గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎంసీఎక్స్ ఫ్యూచర్లో చూస్తున్న ఎక్స్పైరీ వీక్ అంటే లాస్ట్ 5 days ఆఫ్ ది ఎక్స్పైరీ ఉంటుంది కదా, అస్సలు మూమెంటం ఉండదండి. ₹10, ₹50, ₹100 మహా అంటే మొత్తం రోజులో 14 గంటల ట్రేడింగ్లో. ఇక్కడ ఈసారి ఏం జరిగిందంటే గత 3 రోజుల్లో ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లోనే బిఫోర్ 5th మీకు దాదాపు 3,500 నుంచి 4,500 వరకు బంగారం పెరిగింది శిరీష. కెన్ యూ ఇమాజిన్? అంటే 3 daysలో బంగారం అంతవరకు పెరిగింది. ఎక్కడ మీకు 8,700 8,800 ఉన్న 22 క్యారెట్ గోల్డ్ ఇప్పుడు మీకు చూడండి 9,000 పైకి వెళ్ళిపోయింది. సో 3 నుంచి 400 రూపాయలు గ్రాముకే మీకు డిఫరెన్స్ వస్తే మరి కేజీకి 10 తులాలకి 50 తులాలు ఎవరైతే పెళ్లి కోసం కొట్టున్నారో వాళ్ళకైతే కొన్ని ₹1,00,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. కానీ దీనికోసం ప్లానింగ్ ఉంటే మీకు బంగారం చీప్లో వచ్చేది కదా. ఆ పెట్టుబడి వీడియోస్ కూడా నేను చాలా చేస్తూ ఉంటాను. పెట్టుబడి గురించి కూడా మనం మాట్లాడదాం. నౌ కమింగ్ బ్యాక్ టు ది 24 క్యారెట్ గోల్డ్, 99.17 నిన్నటి ప్రైస్ అయితే ఇవాళ 99.60 ఉంది. ఇట్ హస్ గాన్ అప్ బై ₹43. అండ్ అగైన్ 22 క్యారెట్ గోల్డ్ హెస్ గాన్ అప్ బై ₹40. 9090 నిన్నటి ప్రైస్ ఇవాళ 9130 శ్రీష. అంటే మళ్ళీ మీకు 24 క్యారెట్ గోల్డ్ అయితే చాలా మంది వాడరు ఒకవేళ ఆభరణాలు కావాలి అంటే. కానీ 22 క్యారెట్ గోల్డ్ ఈస్ క్లోజింగ్ ఇన్ ఆన్ టు ₹10,000 దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ 7,000 దిగుతుందా దేవుడా అని 18 క్యారెట్ గోల్డ్ ఆలోచిస్తే అది కూడా ఇట్ హస్ జస్ట్ గాన్ అప్ 7438 yesterday's ప్రైస్. అండ్ ఇవాళ చూసుకుంటే 7470 ఉంది. ఇట్ హాస్ అగైన్ గాన్ అప్ బై ₹32 నౌ. సో గోల్డ్కి ఈ రోజున ఎలాంటి కైండ్ ఆఫ్ ముహూర్తం ఉండబోతుంది? ఇంకొక విషయం నిన్నటి వీడియోలో మనం చెప్పాము, 5 to 9 ముహూర్తం ఉంటుంది కదండి. బంగారం నిన్న అదే టైంలో ఎక్కువగా పెరిగింది శిరీష. ఆ టైమింగ్ కూడా చూపిస్తాను మీకు అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టుడే. ఈ రోజు నుంచి నేను ఒక మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ యాడ్ చేయబోతున్నాను మన గోల్డ్ వీడియోలో. అదేంటంటే మీకు ఇంట్రా డేలో ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రికమెండ్, నేను రికమెండేషన్ కాదు, అది చూసి నమ్మండి చేసుకోండి ప్రాఫిట్ వస్తుందని నేను చెప్పట్లా.
మీరు ఏదైతే హోంవర్క్ చేస్తారు కదా, మీ హోంవర్క్ని దీంతో పోల్చుకోండి. అంటే మీ హోంవర్క్ కరెక్టా, ఈ హోంవర్క్ కరెక్టా, జస్ట్ వాచ్ చేయండి, చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు. ఇది ఒక కొత్త వెబ్సైట్ నేను రివీల్ చేయబోతున్నాను. ఇందులో మీకు పైవట్ పాయింట్స్ ఉండబోతున్నాయి. వాట్ ఈస్ అ పైవట్ పాయింట్? ఐ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 100 రూపాయలు అనేది సెంటర్ పాయింట్ ఉందండి. 110 రూపాయలు సెంటర్ పాయింట్ పైన ఉంటుంది, 90 రూపాయలు కింద ఉంటుంది. ఈ పైవట్ పాయింట్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 100 రూపాయల పైన 101 రూపాయలు వెళ్ళింది అనుకోండి, 110 రూపాయలు ఈజీగా వెళ్ళిపోతుందని దానికి అర్థం అనమాట. సో నేను పైవట్ పాయింట్స్ ఇన్ గోల్డ్ ఏముండబోతున్నాయి అది కూడా చూపిస్తా. ఓకే, సో ఇది మీరు చూస్తుంది, ఇది ఒక వెబ్సైట్ liveindex.org. మీరు కూడా చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ని వెతికి. సో ఇందులో మీకు ఇంట్రాడే గోల్డ్ చార్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇప్పుడు రాబోతున్నాను గోల్డ్ గురించి టెక్నికల్ బై సిగ్నల్ ఎక్కడొస్తుంది, అవర్లీలో 5 minutesలో సెల్లింగ్ సిగ్నల్ ఏ ప్రైస్లో వస్తుంది, అండ్ 1 dayలో బై సిగ్నల్ ఎలా వస్తుంది. ఇక్కడ చూడండి, గోల్డ్ మూవింగ్ యావరేజెస్ రీచ్ ఇది. సో పీరియడ్ ఏంటంటే 5 minutes, 1 hour, 1 day, 1 week. ఓకేనా? ఇక్కడ MA20 అంటే ఏంటి, MA50 అంటే ఏంటి, MA100 అంటే ఏంటి, ఇది టెక్నికల్ లాంగ్వేజ్ అనమాట. ఇది దీనికి అర్థం ఏంటంటే MA అంటే మూవింగ్ యావరేజ్. ఓకేనా? గత 20 రోజుల నుంచి మూవింగ్ యావరేజ్ ఇది ఉండింది 5 నిమిషాల్లో, అండ్ దాని తర్వాత 50 రోజుల్లో మూవింగ్ యావరేజ్ ఇది ఉండింది. సో అలాగే మూవింగ్ యావరేజ్ మీకు 100 రోజుల్లో ఇది ఉందన్నమాట. నా ఇప్పుడు మీరు ఎక్కడ కొనమంటారు, ఎక్కడ అమ్మమంటారు అంటే, రెసిస్టెన్స్ అంటే దానికి అర్థం ఏంటంటే శిరీష, ఎవరైతే అమ్మడానికి చూస్తున్నారో ఆ రేట్లో అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్ 1, R1 అంటారు. సపోర్ట్ అంటే ఏంటంటే, ఎవరైతే డబ్బులు పెట్టుకొని రెడీగా కూర్చొని ఉన్నారో అక్కడ కొనడానికి. సో సపోర్ట్ 1 అంటే ఈ రేట్లో కొనడానికి రెడీగా ఉన్నారు చాలా మంది. ఇవాళ బంగారము 97,369, 96,711, 96,361, ఈ 3 రేటుల్లో చాలా మంది కింద పడిపోగానే మేము కొనుక్కుంటాము ఫ్యూచర్స్లో, దే ఆర్ రెడీ. అండ్ పైకి ఈ రేట్లో 98,377, 98,727 అండ్ 99,385. మీకు గుర్తుందా? 99,358 ఈజ్ ది ఆల్ టైమ్ హై ఫ్యూచర్స్లో. ఆ రేంజెస్లో మళ్ళీ వచ్చిందనుకోండి, చాలా మంది అమ్మడానికి ఆర్తిలో రెడీగా ఉన్నారు. సో ఇవన్నీ మీరు జస్ట్ చూడండి, వాచ్ చేయండి, నేర్చుకోండి. కానీ నా దగ్గర కొంచెమే ఐడియా ఉంది సార్, నాకు ఫుల్ ఐడియా దీని గురించి నేను నేర్చుకోవాలి అనుకుంటే అది మాస్టర్ క్లాస్లో నేర్పిస్తాను. డేట్ అనౌన్స్ చేశాను, 8th June ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.